నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ స్పెషల్ డిబేట్. నేను సాయి. రైట్, ఈరోజు ప్రైమ్ లైన్ స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా అసలు తెలంగాణలో బీజేపీ పార్టీలో ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో కలహాల కుంపట్లు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. ఇక ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రంగా జగడం మొదలైంది. ఏకంగా ఈటెల ఇంటి దగ్గరే ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేశారు. ఫ్లెక్సీలలో రాతలు కాస్త ఘాటుగానే ఉన్నాయి. నీ ఏడుపై బీజేపీకి శాపం అంటూ కూడా అనే శీర్షికతో ఫ్లెక్సీలు పెట్టేశారు. రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి అవకాశం కల్పించడంతో పాటుగా ఓటమి తర్వాత మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది కూడా బీజేపీ అన్నట్టు కూడా ఆయన పేర్కొంటారు. ఇక మోదీ నాయకత్వంలో గెలుపొందాక కూడా సొంత ఇమేజ్తోనే గెలిచారని చెప్పడం రాజకీయ నైతికతకు కాదంటూ కూడా విమర్శలు చూపించారు. ఇక బీసీ నాయకుడు ఎదుగుతుంటే అసహనం ఎందుకు అంటుకున్నా ప్రశ్నించారు. ఎంపీ ధర్మపురి అరవింద్కు లభిస్తున్నటువంటి ఆదరణను చూసి కడుపు మంట ఎందుకంటూ కూడా రాయట్సి ఈ సందర్భంగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. తానే బీసీ నాయకుడని, తానే ప్రత్యామ్నాయం అనే భావన నుండి కూడా బయటకు రావాలంటూ కూడా ఫ్లెక్సీలో పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఈటెలకు కూడా సూచించారు. నిజంగా ఈటెల రాజేందర్ అసంతృప్తితో ఉన్నారా? ఫ్లెక్సీలు పెట్టింది ఎవరు? ఎందుకు ఈ రచ్చ? తెలంగాణ బీజేపీలో కీచులాట తగ్గవా? ఈ అంశానికి సంబంధించి కూడా టీబీజేపీ చీఫ్ కామెంట్లో చేశారు. ఇక గిట్టని వైరి పక్షాలే ఇది పనిగా పెట్టుకున్నారని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఇక ఫ్లెక్సీలపై ఈటెల రాజేందర్ స్పందన ఏంటి? ఈ మధ్య టీబీజేపీలో జరిగిన పరిణామాలకు సంబంధించి తాజాగా వేసిన ఫ్లెక్సీలకు లింక్ ఉందా? ఇక బాధ్యులపై పార్టీ చర్యలు తీసుకుంటుందా, లేకుంటే సైలెంట్గా ఉంటుందా? ఇక బీజేపీ జాతీయ కార్యవర్గం కూర్పుపై కసరత్తు జరుగుతున్నటువంటి టైంలో పార్టీలో కుమ్ములాటలు ఎవరికి చేటు తెస్తాయి? అసలు నిజంగా తెలంగాణ బీజేపీకి సంబంధించి ఏం జరుగుతోంది? పార్టీలో నిజంగానే కుమ్ములాటలు ఉన్నాయా, లేకపోతే గ్రూప్ వార్ నడుస్తోందా, గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారా? ఇప్పటికీ ఆల్రెడీ తెలంగాణ సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించి కూడా, అంటే రాజకీయాలకు సంబంధించి కూడా అందరికీ ఉన్నటువంటి ఒక డౌట్ కానీ ఒక క్లారిటీ కాకుండా ఒక చిన్న రూమర్ అయితే ఉంది. కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వర్గము, బండి సంజయ్కి సంబంధించినటువంటి ఒక వర్గము, ఇటు మాజీ బీజేపీ నాయకులైనటువంటి రాజా సింగ్ సంబంధించినటువంటి ఒక వర్గము, అరవింద్ సంబంధించినటువంటి ఒక వర్గము, ఇటు ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి ఒక వర్గము, ఇలా లక్ష్మణ్కి సంబంధించినటువంటి వర్గము, ఇట్లా 5-6 సంబంధించినటువంటి పెద్ద తాలకాలకు సంబంధించి కూడా వర్గాలు ఉన్నాయి. ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ వర్గం వెళ్ళకూడదు, ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ వర్గానికి వెళ్ళకూడదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కానివ్వండి, క్యాడర్ కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే బీజేపీలో ఇలాంటి రాజకీయాలకు సంబంధించి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి కుమ్ములాటలు రాబోయే తరంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా రాబోతుందని చెప్పేసి ప్రగల్భాలు పలికేటువంటి నాయకులకు ఇది ఎంతవరకు చేర్చే అవకాశం ఉంది? రైట్, ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మన డిబేట్ కొనసాగుతుంది. రైట్, మన డిబేట్లో జాయిన్ అవడానికి బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి పుల్లారావు గారు ఉన్నారు, అలాగే ప్రముఖ అనలిస్ట్ మస్తానరావు గారు ఉన్నారు. మస్తానరావు గారు నమస్కారం. నమస్తే. నమస్తే పుల్లారావు గారు నమస్కారం అండి. రైట్, పుల్లారావు గారు మీరు చెప్పండి, యాజ్ ఏ బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకులుగా నిజంగానే మీ బీజేపీ పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయా? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇటు అరవింద్కి సంబంధించిన వర్గం కానివ్వండి, ఇటు ఎంపీ ఈటెల రాజేందర్కి సంబంధించిన వర్గం కానివ్వండి, కిషన్ రెడ్డిని అన్నట్టుగా ఇంతమంది పేర్లు చెప్పాను కదా, గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా, లేకుంటే నిజంగానే బీజేపీలో ఎటువంటి కుమ్ములాటలు లేవంటారా? ఫస్ట్ మీకు న్యూస్ తీసుకున్నందుకు కృతజ్ఞతలండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా గ్రూప్ రాజకీయాలు ఉండవండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ప్రతి నాయకుడు పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తారు, పార్టీ కోసం పనిచేస్తారు, ఈ దేశం కోసం పనిచేస్తారు తప్పనిచ్చి వ్యక్తిగత ఇమేజ్ల కోసమో లేకపోతే వ్యక్తిగత ఎజెండాల కోసమో ఈ పార్టీలోకి వచ్చిన నాయకులు ఎవరు కూడా ఆ రకమైనటువంటి వాతావరణంలో ఉండరు. నెంబర్ 1, మా పార్టీలో గ్రూపులు అనేవి అస్సలు లేవు. కిషన్ రెడ్డి గారిది ఒక గ్రూప్ అని మీరు ఇందాక చెప్పారు కదా, సంజయ్ గారిది ఒక గ్రూప్ అని, అరవింద్ గారిది ఒక గ్రూప్ అని, వీళ్ళు ఎవరిది గ్రూప్ లేదండి. మా గ్రూప్ అనలా భారతీయ జనతా పార్టీ గ్రూపు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రూపు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారి గ్రూప్ మాత్రమే తప్పనిచ్చి ఎవరికి గ్రూపులు ఉండవండి. ఇంకోటి, భారతీయ జనతా పార్టీలో నాయకుల మధ్య కుమ్ములాట అనేది తప్పు. భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ మాకు వచ్చినటువంటి ఆదరణ చూసి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి బీసీ వర్గం అయిన నాయకులైనటువంటి బండి సంజయ్ గారి మీద కానీ, రాష్ట్ర ఈటెల రాజేందర్ గారి మీద కానీ, అరవింద్ గారి మీద ఎవరైనా సరే ఈ బీసీ నాయకత్వం రేపు భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతున్నటువంటి అక్కస్తో రేపు మాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదనేటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో రేపు గవర్నమెంట్లోకి రామని చెప్పి అపోహతో ఉన్నటువంటి పార్టీలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మొన్న బండి సంజయ్ గారి మీద కూడా ఇదే రకమైనటువంటి పోస్టర్లు వేసి హైదరాబాద్ మొత్తం కూడా వేయడం జరిగింది. ఈ రోజు ఈటెల రాజేందర్ గారి మీద వేయడం జరిగింది. అంటే మా పార్టీ నాయకత్వాన్ని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ నాయకత్వం అనేది బలంగా ఉంటే పుల్లారావు గారు నిప్పు లేందే పొగరాదు.
సో ఇట్లాంటి బీసీ బిడ్డనని చెప్పేసి అరవింద్కి వస్తున్నటువంటి ఒక క్రేజ్ని నీకు రావట్లేదు కదా అని చెప్పేసి అనే మాటలు కూడా ఎందుకో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే పెట్టారని చెప్పేసి ఒక వాదన ఉంది. దాని మీద మీరేమంటారు? మా పార్టీ ఇప్పుడు నాయకులు 5 ఏళ్ళు కలిస్తేనే అన్న నోట్లో పోయేది కదండి. 5గురు నాయకులు కూడా బలమైన నాయకత్వం కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తారనే విషయం అందరికీ తెలుసు. ఎవరి నాయకత్వాన్ని ఎవరు చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అనేది మా పార్టీ హైకమాండ్ ఏ రోజు చెప్పదు. రేపొద్దుని అరవింద్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారా, బండి సంజయ్ గారిని ముఖ్యమంత్రి చేస్తారా, ఈటల రాజేంద్ర గారిని ముఖ్యమంత్రి చేస్తారా, కిషన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా పార్టీ ఎప్పుడు చెప్పదండి. పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత అందరి మీద ఉంటుంది కాబట్టి అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప నుంచి గ్రూప్ రాజకీయాలనే మాటకి భారతీయ జనతా పార్టీ ఎప్పటికి కూడా ఆ స్పేస్ అనేది లేదనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బెంగాల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే హైదరాబాద్ లోకి అడుగుపెట్టి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారులు రాబోతున్నటువంటి సంకేతాలు ఏ రోజైతే వచ్చాయో ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒకరి తర్వాత ఒకరి మీద ఈ విధమైనటువంటి దాడులు చేసే ప్రయత్నం, ఈ రకంగా ఫ్లెక్సీలు వేయటం గానీ, పోస్టర్లు వేయటం గానీ, వ్యక్తిగత హరణ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే మొన్నటికి భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద రోజు రోజుకు పెరుగుతా ఉంది. ఆ ఆదరణ తగ్గించే ప్రయత్నం తట్టుకోలేక ప్రతిపక్ష ఓకే చూద్దాం. దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. ఒక నిమిషం మస్తాన్ రావు గారు ఒక విషయం చెప్పండి. నా దగ్గర 2 క్వశ్చన్లు ఉన్నాయి మస్తాన్ రావు గారు. ఒకటిది, ఈటెల రాజేందర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో ఇటు ఆయన కీలకమైనటువంటి వ్యక్తి. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ప్రత్యేకంగా ఒక మంచి రాజకీయవేత్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఏవో కొన్ని జరిగినటువంటి సంఘటనల కారణంగా ఆయన ఆ పార్టీ వీడేసి ఇప్పుడు బీజేపీలో చేరారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది, ఫైన్. బట్ ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా మటుకు కూడా కొన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఏంటంటే పార్టీనంత మారినంత మాత్రాన మనం అనుకునేది ఏది కూడా సాధ్యం కాదు. సో కొన్నిటికి మనం తగ్గి ఉండాలి. ఎందుకు ఆయన బాధపడుతూ కూడా చాలా మటుకు కొన్ని ప్రెస్ మీట్లలో కానివ్వండి ఎన్నో సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదొక మొదటి ప్రశ్న. సెకండ్ది, నిజంగానే బీజేపీ పార్టీలో కుమ్ములాటలు ఉంటాయంటారా? యాజ్ అనలిస్ట్గా మీరేమంటారు? ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళే పెట్టారని చెప్పేసి ఒక వాదన ఉంది, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో గిట్టని వాళ్ళు పెట్టారని చెప్పేసి వాళ్ళ వాదన. ఏమంటారు సార్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు, బీజేపీ ప్రతినిధి మీకు కూడా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆరోపణలు ఎవరి మీద చేస్తుంది అనేది ఇక్కడ విచిత్రంగా ఉంది. ఈటల రాజేందర్ ప్రత్యర్థులు ఎవరుంటారు? సాధారణంగా భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థులు ఉంటాయి. ఎవరు? కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, ఈటల రాజేందర్ గారికి సంబంధించి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనేది కొంతకాలం మీరు అన్నట్లు గతంలో జరిగింది. ఏంటి, ఆయన బీఆర్ఎస్ అంటే అంతకుముందు టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరుగా, టీఆర్ఎస్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరుగా ఉన్నప్పటికీ కూడా ఆయన కేసీఆర్ గారు అనేక సార్లు అవమానించారనే ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో కూడా సముచిత స్థానం ఇస్తారన్నారు. అయితే మొదట్లో ఆయన ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు ఆ 2 సార్లు కూడా ఓడిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో, ఎందుకంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, 4-5 శాఖలు ఉన్నాయి. తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మొత్తం కూడా ఆర్థికంగా కూడా ఆయన ఎంత తోడ్పాటును అందించారు అనేది కూడా అంతా ఉంది. ఆయన వ్యూహకర్తగా కూడా చెప్పుకోవచ్చు. వ్యూహాలు కూడా ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కూడా ఒక బీసీ నేతగా ఈ స్థాయిలో ఎదిగారనేది అది అందరూ అంగీకరించాలని వాస్తవం. అయితే ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఆయన చేరేటప్పుడు ఆయనకి ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు ఆయనకి ఉన్న స్థానం ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే అదంతా కేంద్ర నాయకత్వం ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆ కేంద్ర నాయకత్వం ఏదన్నా పరిస్థితులు వల్ల లేకపోతే ఏమన్నా ఆ స్థాయిలో స్థానం కల్పించలేదో అని తెలియదు. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి పోటీ వచ్చినప్పుడు ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. దాదాపు అయిపోయింది, ఈయన ప్రెసిడెంట్గా కాబోతా ఉన్నారు అనేది కూడా వచ్చింది. ఆ తర్వాత ఎందుకో తెలియదు మళ్ళీ కిషన్ రెడ్డి గారికి అది వచ్చింది. ఆ తర్వాత మొన్న రామచంద్రరావు గారు వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఆయన పేరు కూడా పరిశీలనకు వచ్చి మళ్ళీ రామచంద్రరావు గారి పేరు వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏం చెప్తా ఉంది, నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా తెలంగాణ మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేట్ చేశారు. చెప్పారు కూడా మా టార్గెట్ నెక్స్ట్ తెలంగాణ ఉంటుంది అనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో అంటే రేపు ఖచ్చితంగా
బీజేపీ తెలంగాణలో అధికారంలో రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే ఆ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి కూడా పోటీ కూడా భారతీయ జనతా పార్టీలో ఎక్కువైంది. సో అవన్నీ వెరసి ఈ విధమైన ఆ, ఇప్పుడు ఏదైతే మనకి ఫ్లెక్సీ వార్ అది, ఎందుకంటే ఇట్లాంటి ఫ్లెక్సీ లేదా ఒకటి చోట రెండు చోట్ల ఏర్పాటు చేశారంటే ఎవరో ఆ, చిన్న స్థాయిలో జరిగింది అనుకోవచ్చు. ఇక్కడ చాలా చోట్ల ఏర్పాటు చేశారనేది మనకి అందుతున్న సమాచారం. సో ఇన్ని చోట్ల అంటే అది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది. అంటే ఈటెల రాజేందర్కి ఎవరైతే కాంపిటీటర్స్ గా ఉన్నారో భారతీయ జనతా పార్టీలో వాళ్ళదే ఇది నడుస్తుంది అనేది మసర్ర గారు అంటే ఎందుకంటే- ఈటెల రాజేందర్కి సంబంధించి కూడా పొమ్మన లేక పొగబెట్టినట్టుగా వ్యవహరించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? చెప్పండి పుల్లారావు గారు, మీరు కూడా మాట్లాడండి. సార్ అన్న ఇక్కడ ఒక విషయం ఏంటంటే కుమ్ముల ఆటలు కాదన్న, అసలు ఈటల రాజేంద్ర గారు అనేటువంటి వ్యక్తిని టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కును చేసుకున్నటువంటి విషయం మీ అందరికి తెలిసిన విషయమే. హక్కున చేర్చుకుంది, ఓకే, బాగానే పదవులు ఇచ్చారు, దీనికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. బట్ అనుకున్నంత స్థాయిలో కూడా నాకు ఎక్కడ ఈటల రాజేంద్ర గారికి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తక్కువ చేసినటువంటి సందర్భాలు లేవు అనేటువంటి విషయం మీ అందరికి తెలవాలి. ఎందుకంటే ఈటల రాజేంద్ర గారికి ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత హుజురాబాద్ లో ఎంత టఫ్ ఫైట్ నడిచిందో మనందరికీ తెలుసు. 2,500 కోట్ల రూపాయల డబ్బులు పెట్టిన అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఈటల రాజేంద్ర గారికి భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం, గల్లీ నాయకత్వం దాకా కూడా అండగా నిలిచి వారిని గెలిపించుకున్నటువంటి సందర్భం మీరు అందరికీ తెలుసుకోవాలి. తర్వాత 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో గజ్వేల్ నుంచి కానీ హుజురాబాద్ నుంచి 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే ఆడ ఓడిపోయిన తర్వాత కూడా ఒక మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఒక ఉద్యమకారుడు, ఒక బలహీన వర్గాల బిడ్డ అని చెప్పేసి ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టి పార్లమెంట్ కి పంపించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. అదే విధంగా 2023 ఎన్నికల ప్రచారం అప్పుడు జాయినింగ్ కమిటీకి చైర్మన్ గా చేసింది కూడా ఈటల రాజేంద్ర గారిని. అదే విధంగా అది అయిపోయిన తర్వాత రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఆయన భారతీయ జనతా పార్టీలో తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో ఈటల రాజేంద్ర గారు చాలా సఫిషియెంట్ గా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి పనిచేస్తున్నారు తప్పించి వారికి ఎటువంటి అసంతృప్తి లేదు, ఉండడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే వారు ఉద్యమకారుడు, ఈ తెలంగాణ సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలి, నరేంద్ర మోడీ గారు, నితిన్ నవీన్ గారి యొక్క నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రాంతంలో రైతులు బాధల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎల్పీ లీడర్ గా ఉన్నటువంటి మన మహేశ్వర్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తే ప్రధాన భూమికను పోదించి ఆ యాత్ర కూడా సక్సెస్ చేసినటువంటి నాయకుడు. వారికి అసంతృప్తి ఎక్కడా లేదండి. రాజకీయాలలో ఒకరు అధ్యక్ష పదవి అడగొచ్చు, ఒక్కోసారి వస్తుంది, ఈక్వేషన్ల ప్రకారం రాకపోవచ్చు. అంత మాత్రం అసంతృప్తి అనేటువంటి భావన అనేది అది తప్పు. పార్టీ ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలనేది పార్టీ పరిణామాల బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇచ్చి తప్పనిచ్చి అసంతృప్తి అనే మాట భారతీయ జనతా పార్టీలోకి ఎట్టి పరిస్థితులు లేదు. దట్టి ఈటల రాజేంద్ర గారికి అసలే ఉండదు అనే విషయాన్ని నేను బలంగా చెప్పగలను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు కానీ, లోపల ఉన్నటువంటి వ్యక్తులకు కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోయి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి మాత్రమే చూస్తుంది తప్పనిచ్చి ఇలా ఒకళ్ళ పట్ల ఏ భావన కానీ, ఒకళ్ళ పట్ల మంచి భావన కానీ చూపించే ప్రయత్నం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ చేయదు. ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుల మధ్య కుమ్ములాటం అనేది అసలు లేనే లేదు. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చేది భారతీయ జనతా పార్టీ అని ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి ఫ్లెక్సీలు వేసేటువంటి అలవాటు ఎప్పటి నుంచో ఉంది. గతంలో మోడీ గారు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ మొత్తం కూడా ఓటింగ్ వేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. మొన్నటికి మొన్న ఏదైతే బండి సంజయ్ గారి యొక్క కుమారుడి మీద వచ్చినటువంటి అభియోగాలకి బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రిని కూడా పోస్టర్ల రూపంలో వేసి హైదరాబాద్ వేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఈ రోజు ఏదైతే రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి ఈటల రాజేంద్ర గారిని కూడా చౌకబారి ఏదైతే ఎక్కువ సమాజంలో తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఈ రోజు ఇలా ఫ్లెక్సిలేషన్ కూడా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తున్నాం. భవిష్యత్తులో ప్రజలు మొత్తం కూడా భారతీయ జనతా రైట్ మస్తాన్ రావు గారు మీరు చెప్పండి యాజ్ ఏ పొలిటికల్ గా ఆయన బీజేపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కాబట్టి ఆయన వాదన ఇలా ఉంటుంది. ఆయన వాదనకు సంబంధించి కూడా ఆయన వాదనిస్తున్నాడు. సో యాజ్ ఏ అనలిస్ట్ గా ఈటల రాజేందర్కి సంబంధించి కూడా పొమ్మన లేక పోగబెడుతున్నారా అనే ఒక వాదన అయితే వస్తుంది. ఇందాక కూడా అన్నాను ఈ మాట. ఎందుకో ధర్మపురి అరవింద్ వర్గమే ఇక్కడ ఇదంతా కూడా కుట్ర చేస్తోందా అన్న క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ ధర్మపురి అరవింద్ పేరు వచ్చింది కాబట్టి. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేంద్ర గారు
ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. అవును. ఇక్కడ కాంపిటీషన్ అంతా ఏమొస్తుంది, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగినప్పుడు కూడా తెలంగాణలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక స్లోగన్ ఊపొంది. ఏ పార్టీ అయినా సరే రేపు ఖచ్చితంగా 2029లో బీసీ ముఖ్యమంత్రి కావాలనేది ఆ యొక్క మూమెంట్ యొక్క సారాంశం. ఇటీవల కాలంలో అది మనం చూడాలి. ఇప్పుడు బండి సంజయ్ గారి అబ్బాయి బండి అభివృద్ధికి సంబంధించి ఆరోపణలు వచ్చి ఇప్పుడు ఏదైతే ఆయన జైల్లో ఉన్నారో దాని వెనక కూడా ఈటల రాజేంద్ర గారు ఉన్నారనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ప్రత్యర్థులు. సో దానిలో వాస్తవాలు ఎలా ఉన్నాయనేది మనందరికి తెలుసు. అయితే నేననేది ఏంటంటే ఈ బీజేపీ నాయకుల్లో ఏర్పడిన ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఏర్పడిన అది భేదాభిప్రాయాలు కావచ్చు, ఇంకేదన్నా వేరే కావచ్చు. ఈవెన్ ఇప్పుడు నేననేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ రామచంద్రరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఏంటి, ఇది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలంగా ఉంది కాబట్టి ప్రత్యర్థి పార్టీలే ఈ విధంగా చేస్తున్నాయి అనేది ఆయన ప్రత్యర్థి పార్టీల వైపు నెట్టివేసే ప్రయత్నం చేశారు. నేననేది ఏంటంటే ప్రత్యర్థి పార్టీలు ఒక ఈటల రాజేంద్ర గారి మీదే ప్రత్యర్థి పార్టీలు ఎందుకు చేస్తాయి? జనరల్ గా పార్టీలో ఆయన ఖచ్చితంగా ఒక పోటీదారుల్లో సీఎం పదవి కనుక వస్తే, ఇన్ కేసు బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఇక్కడ అధికారంలోకి వస్తే ఆయన ఖచ్చితంగా ముందు వరుసలో నిలబడతారు. ఆయన దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏంటంటే గతంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ, తర్వాత బీసీలుగా చూస్తే ఇప్పుడు ఈయనకంటే ముందు బీజేపీలో స్ట్రాంగెస్ట్ లీడర్ గా బండి సంజయ్ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ మించి రావడం అనేది కూడా కష్టం. సో ఇక్కడ ఒక అనారోగ్యకరమైన వాతావరణం అనేది ఉందనేది ఇక్కడ మనం అందరూ గ్రహించాల్సిన అంశం. ఏదైనా ఇప్పుడు అంటే మీరు చెప్పారు ఇందాక కేంద్ర ఇది బొమ్మలు లేక పొగబెడుతున్నారా అంటే, ఇప్పుడు ఈయన కేంద్ర నాయకత్వంతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారు ఈటల రాజేంద్ర గారు కూడా. ఇక్కడ ఎన్ని రాజకీయాలు ఏం చేసినప్పటికీ కూడా అక్కడ స్ట్రెంత్ తెలుసు. ఇప్పుడు వేరే పార్టీల నుంచి ఇప్పుడు మనకి బీకేఆర్ గారిని కూడా తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. వీళ్ళందరూ ఏంటంటే కేంద్ర నాయకత్వం వీళ్ళందరినీ కూడా వీళ్ళ యొక్క కెపాసిటీస్ ని క్షేత్రస్థాయిలో వీళ్ళకున్న బలాబలాన్ని అంచనా వేసి తీసుకుంది. రాష్ట్ర నాయకత్వంలో కొంతమందికి పడకపోవడం వల్ల వాళ్ళని పొమ్మలు లేక వాళ్ళు ఏదైనా ఆరోపణలు చేసి ఏమైనా చేసినా కూడా ఆయన కేంద్ర నాయకత్వంతో మాట్లాడుకునే కెపాసిటీ ఈటల రాజేంద్ర గారికి కూడా ఉంది. సో వీళ్ళు ఇక్కడ కొన్ని అనారోగ్యకరమైన వాతావరణం సృష్టించినప్పటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆయన కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఆయన ఏంటి నా మీద ఫ్లెక్సీలు పెట్టి ఒక రకమైన కుట్ర లేపుతున్నారు ఇదంతా కూడా. ఆయన ఆల్రెడీ మాట్లాడారు ఈ కుట్ర ఏంటి, వెనకాల ఎవరు ఉండే అవకాశం. అయితే బీజేపీ మీద అనలేదు కదా ఆయన. బీజేపీ మీద ఓపెన్ గా అలిగేషన్ చేస్తే ఏమవుతుంది, పార్టీ క్రమశిక్షణ నోటీస్ వస్తుంది, దాని పరిణామం వేరే ఉంటుంది. ఎస్, అందువల్ల ఇప్పుడు ఏంటి ఆయన డీజీపీకి అదే మల్కాజ్గిరి కానీ అక్కడ లోకల్ పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. ఇందాక నేను చెప్తాను ఒక్క ఎగ్జాంపుల్. నంద్యాలలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎవరు పాల్గొడితే మొత్తం తీశారు. అట్లా నంద్యాల లాంటి చిన్న ఏరియాలోనే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ లో ప్రతి చోట సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పుడు ఎవరెవరు చేశారు, దీని వెనకాల ఎవరున్నారు అనేది అది ఒక్క రోజులో అయితే దానికి సంబంధించి కూడా సమాచారం వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. 2-3 రోజులు తేడా పడుతుంది. ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా పోలీసులు కూడా తేల్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ నిజంగా బీజేపీలోనే ఇంకో ఉన్నారనుకోండి, వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి. ఖచ్చితంగా దాని వెనకాల ఎవరున్నారు, ఎక్కడ ప్రింట్ అయినాయి ఏంటి, ఫ్లెక్సీలు ప్రింట్ అవుట్ ఎక్కడ అవుతున్నాయి కూడా తెలుసుకోవచ్చు. దాని విషయమే లేదు. అయితే నేననేది ఈటల రాజేంద్ర గారిని ఈ ఫ్లెక్సీల ద్వారా బొమ్మలు లేక పొగబెట్టారంటంలో పెద్ద అది అంత వాస్తవం కాదు. ఎందుకంటే కొద్దిగా చికాకులు అయితే క్రియేట్ చేస్తారు. ప్రతి పార్టీలో ఉన్నటువంటి ఇష్యూస్ అందరిలో మట్టిపోయేసారు, ఎవరింట్లో కూడా బంగారు పోయిలు ఉండవు. సో ఇది కూడా అంతే. నిజంగా చెప్పాలంటే ప్రతి పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాట. కాకపోతే ఏంటంటే ఇలా బయటపడ్డప్పుడే కొంచెం రాజకీయాలకు సంబంధించి కూడా కొంచెం హీట్ పెంచుతాయి, అలాగే ప్రజల్లో అయోమయం పెంచే అవకాశం ఉంది. సో చివరిగా పుల్లారావు గారు మీరు చెప్పండి, అరవింద్ గారి పేరైతే ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా ఎంపీలో చూసుకుంటే కనుక బీజేపీ ఎంపీలు వచ్చేసి తెలంగాణలో 8 మంది దాకా ఉన్నారు. ఈటల రాజేంద్రకి వచ్చినటువంటి ఒక అలిగేషన్ సంబంధించి కూడా ఇప్పటి వరకు సహా ఎంపీలు ఎందుకు స్పందించలేదు, అదొకటి. కేవలం రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకే స్పందించాడు, రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన స్పందించాల్సిందే కంపల్సరిగా. మిగతా ఎంపీలు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు పార్టీకి చీఫ్ మా రాష్ట్ర అధ్యక్షుల వారే దీని మీద ఘాటుగా స్పందించినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఇంకొకటి ఏదైతే అరవింద్ గారు పేరు చెబుతా ఉన్నారో, అరవింద్ గారు ముక్కుసూటి మనిషి, ఏదన్నా డైరెక్ట్ చెబుతారు కానీ ఇలాంటి ఫ్లెక్సీల పేరుతోనే ఇంకోటి చిల్లర రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి కాదు. ఆయనకి అవసరం కూడా లేదు. చాలా ఫేర్ అండ్ ఫ్రాంక్ అండ్ ఫేర్ అండ్ మనిషి.
కానీ ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగేటువంటి మనిషి. ఒకళ్ళు భయపడతారనో, ఇంకోళ్ళు ఏదైనా అనుకుంటారనో, ఏదో మళ్ళీ తెరచాటుకు పోయి ఇంకొక రాజకీయం చేసేటువంటి వ్యక్తి కాదు. దీని వెనకాల భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు దీని మీద గట్టిగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను ఎవరో గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి, ఈటల రాజేంద్ర గారు ఎలాంటి టెక్స్టులు వేసినంత మాత్రం ఆయనకున్నటువంటి క్రేజ్ తగ్గేది కాదు, ఆయనకున్నటువంటి అభిమానులు తగ్గేది కాదు, ఆయనకున్నటువంటి ఉద్యమ నేపథ్యం కానీ, పరిపాలనలో ఆయనకున్నటువంటి పట్టు కానీ ఎవరు తీసేయాలనేటువంటి అంశం. ఇలాంటి వాటిని కూడా ఆయన పెద్ద సీరియస్ తీసుకుంటారనేది నేనైతే అనుకోను. రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు ఫర్ జాయినింగ్ ఫర్ స్పెషల్ డిబేట్. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా టీబీజేపీకి ఏమైంది? సో ప్రధానంగా ఉన్నటువంటి పెద్ద తలకాయలకు సంబంధించి కూడా ఇట్లాంటి ఫ్లెక్స్ల భాగోతం కనుక బయటకు వస్తే కనుక రేపు ప్రజల్లోకి వాళ్ళు పార్టీ ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఏలుదామని చెప్పేసి అనుకున్నటువంటి టైంలో డబుల్ ఇంజన్ కాస్త ట్రిపుల్ ఇంజన్ కాస్త అక్కడి వరకు వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత ఇట్లాంటి అలిగేషన్స్ వస్తే కనుక ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు ఈటల రాజేందర్ వంత అయింది, రేపు పొద్దున ఇంకొకరు వంత అయితే ఏంటి పరిస్థితి? దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ ప్రధానంగా కోరుతున్నటువంటి డిమాండ్. సో మొత్తం మీద బీజేపీకి సంబంధించి కూడా ఎలాంటి కుమ్ములాటలు లేవు. సో సంబంధించినటువంటి ఏదున్నా కూడా పార్టీ అంతర్గత విభేదాలే తప్ప ఇంక మిగతా సంబంధించినటువంటి ఏవీ లేవని చెప్పేసి ప్రధానంగా తెలుసుకున్నటువంటి వార్త. సో చూద్దాం మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి బీజేపీకి సంబంధించి పార్టీ భవిష్యత్ ఏంటి, అలాగే ఈటల రాజేందర్ యొక్క ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూద్దాం. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ టైమ్.